ఇందులోకి పసుపు వేస్తున్నాను. ఇది జీలకర్ర మెంతి పొడి అండి, మంచి వాసన, కూర టేస్ట్ వస్తుంది. ఇందులోకి తగినంత ఉప్పు వేస్తున్నాను. వాటర్ పోస్తున్నానండి. ఇలా కలుపుకుంటే అంతా కలుస్తుంది బాగా. అలా కలిపేసి ఇంకా మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేశాను. ఒక 4 విజిల్లు వచ్చిన తర్వాత, గ్యాస్ అంతా వెళ్ళిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని పప్పు ఎనుపుకోవాలి. పప్పు ఉడికిపోయింది. కుక్కర్లో నుంచి తీసి